పులి మీద స్వారీ అని చెప్పేసి ఒక నానుడు ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీ పులి మీద స్వారీ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తూ ఉన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తే కనిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా లైక్ రూపంలో, కామెంట్ రూపంలో తెలియజేయండి. పులి మీద స్వారీ. వన్స్ పులి మీద ఎక్కి మనం స్వారీ చేయడం మొదలు పెడితే అయితే పులి మరణించడమో లేకపోతే ఆ పులి మీద స్వారీ చేసే వ్యక్తి మరణించడమో తప్ప ఇంకొక పరిష్కారం ఉండదు అని చెప్తారు. అంటే ఒకవేళ స్వారీని మధ్యలో ఆపి ఆ పులి మీద నుంచి కిందకి దిగితే ఆ పులి తినేస్తుంది. స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తిని పులి తినేస్తుంది. పులికి ముందు మనిషి కనిపించినప్పుడు అదేం సాధు జంతువు కాదు, అదొక క్రూరమైనటువంటి మృగం. వన్స్ ఆ స్వారీ చేయడం ఆపి దిగిన రోజున దాన్ని ఆ స్వారీ చేసే వ్యక్తిని మింగేస్తుంది. సో తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఇదే జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్లీట్గా పులి మీద స్వారీ చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. రాజకీయాల్లో కొన్ని పట్టువిడుపులు ఉంటాయి, కొన్ని నిజంగానే అవినీతి జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ 2 ఏళ్లుగా కంప్లీట్గా ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఒక రూట్ మ్యాప్ని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షానికి అధికార పక్షం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మనం స్టార్టింగ్ నుంచి కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలోంచి ఇప్పటివరకు మనం అన్ని గమనిస్తే గడీలు బద్దలు కొట్టినాం, కంచెలు వీకేసినాం అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కేసీఆర్కు సీట్ నోటీసుల వరకు ప్రతి దాంట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. దానికి మనం పులి మీద స్వారీ అని ఎందుకు చెప్పుకున్నామంటే రేవంత్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అట్లానే కేసీఆర్ జీవితకాలం ప్రతిపక్షంలో ఉండడు, అట్లానే ఒకవేళ ఆయన మళ్ళీ గెలిచిన ఆయన కూడా జీవితకాలం అధికారంలో ఉండకపోవచ్చు. ఎవరు అధికారంలో శాశ్వతంగా ఉంటారని చెప్పలేదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు కొన్ని కొత్త రికార్డులను నెలకొల్పుకుంటూ పోతా ఉన్నాయి. ప్రతి దాంట్లో అదే జరుగుతూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు అందరూ అయిపోయారు. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తామని అధికారులు చెప్పారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఏంటిది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు, ఏంది, ఇదంతా కూడా గత 2 ఏళ్లుగా అందరు చెప్పుకుంటున్నది. కేసీఆర్ అంటే కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రిగానే చూడదు తెలంగాణ సమాజం. తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిగా, తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన వ్యక్తిగా చూస్తుంది. కేసీఆర్ మన తెలంగాణ తెచ్చిండా అని చెప్పి అందరూ మాట్లాడొచ్చు కాక, కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపుకు తీసుకొచ్చి ఒక ముందుండి నడిపించిన వ్యక్తిగా 100% కేసీఆర్కి క్రెడిట్ ఇవ్వాలి. ఈయన పోరాడిన రోజు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా లేరు, ఎక్కడ ఉద్యమంలో లేరు వీళ్ళు. కాబట్టి ఆయనకు 100% క్రెడిట్ ఇవ్వాలి. తెలంగాణ తీసుకొచ్చిన క్రెడిట్, తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన క్రెడిట్ ఇవ్వాలి. సో అట్లాంటి వ్యక్తికి వల్ల ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు అని నోటీసులు ఇచ్చారు, విచారణ చేస్తామని చెప్పారు. సో దీనికి ముందు ఏం జరిగింది, కాళేశ్వరం కేసు అని చెప్పేసి ఇంకో కేసు చేశారు. అప్పుడు ఏకంగా అప్పుడు విచారణకు పిలిచారు. బీఆర్కే భవన్కు విచారణకు పోయిండు కేసీఆర్ నేరుగా. అప్పుడు నోటీసులు ఇస్తే స్వయంగా బీఆర్కే భవన్కు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, డాక్యుమెంట్లు అన్ని కూడా సమర్పించి ఇచ్చొచ్చాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఆ కేసు అందులో ఏం తేలింది, అందులో ఆ ఘోష్ కమిషన్ చెప్పినటువంటి వివరాలు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లాంటి ఆరోపణలు చేసిర్రు, వాస్తవానికి దగ్గరగా వాళ్ళు చెప్పిరా లేకపోతే సేమ్ గతంలోంచి ఆరోపణలు వస్తున్నట్టుగా ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి అంశాలే అందులో ఉన్నాయా, అసలు ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది, దాని చర్యలు ఏమైనాయి, ఇదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది ప్రస్తుతానికి. అప్పటి వరకు ఆ విచారణ అదే అని చెప్పి కేసీఆర్ని అప్పుడు ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం అందరిని, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా మళ్ళీ ఇందులో నిలబెట్టారు. సో మరి రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు దీన్ని అంటే దానికి గల కారణాలు అందరి ప్రజల ముంగట ఉన్నాయి. ఓటుకు నోటు కేసు కావచ్చు, తర్వాత ఎలక్షన్ల టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు పెద్ద ఎత్తున దొరకడం కావచ్చు, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి కొందరు నాయకుల డబ్బులు పెద్ద ఎత్తున దొరకడం కావచ్చు, ఇదంతా కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణమైంది. మరి ఒక్కదానికోసం ఆయన పులి మీద స్వారీ చేస్తుండని ఆయన మీద ఒక మార్క్ వేద్దామా అంటే కాదు. చాలా అంశాలను ఇట్లాంటి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా, నాయకుడిని చిన్నగా విమర్శిస్తూ పోస్టులు పెట్టినా కూడా అడ్డగోలుగా కేసులు పెట్టుకుంటా పేరు. దాదాపు 500 నుంచి 1000 వరకు బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇప్పటివరకు కేసులేనే. ఇంకంతకు మించి కూడా ఉండొచ్చు లెక్క. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన వాళ్ళ మీద, ఎమ్మెల్యేలను, నాయకులను క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఇప్పటివరకు పెట్టిన కేసులు. చివరకు జస్ట్ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఒక కార్టూన్ని రీపోస్ట్ చేసినందుకు కూడా ఒక సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తి పైన కేసు పెట్టారు. ఇట్లా ఇప్పటికి కూడా సోషల్ మీడియా మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. ప్రశ్నించిన వాళ్ళ మీద, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేస్తూ ఉన్నారు ఎవరు దొరికితే వాళ్ళని.
ఇటు డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద కూడా అదే జరుగుతూ ఉన్నది. కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే కేసులు వేయాలి, పంపిస్తామా జైలుకి, లేదంటే కేసులు ఎట్టి కోర్టుకు తిప్పడమా, ఈ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్ తిప్పడమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇట్లా చాలా అంశాలు ఒక దిక్సూచి లెక్క సూచించిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే అధికారంలో ఉంటే ఏమేం చేయాలి, ఇంకా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు. మొన్న జర్నలిస్టుల అరెస్ట్ సందర్భంగా సజ్జనార్ గారు మాట్లాడిన మాటలు చూసినాం మనం. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉందిరా, లోపల ఉందిరా అని ఆయన మాట్లాడినటువంటి మాటలు, అంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇట్లా అన్నీ కూడా ఒక దిక్సూచి లెక్క చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు ఒకవేళ వీళ్ళు అధికారంలోకి, సరే వీళ్ళు 10 ఏళ్ళు ఉంటారా, 15 ఏళ్ళు ఉంటారా, ఎన్ని ఏళ్ళు ఉంటారా అనేది వాళ్ళ ఆశయాలు ఉంటాయి, వాళ్ళ అంచనాలు ఉంటాయి, ప్రజలు ఆశీర్వదిస్తేనే అవుతారు, అది తర్వాత విషయం. కానీ ఎప్పుడు వీళ్ళు అధికారంలోంచి దిగిపోయినా కూడా నెక్స్ట్ అధికారంలోకి వచ్చే పార్టీకి వీళ్ళు ఇవన్నీ అస్త్రాలుగా అప్పచెప్పిపోతారు. ఇవన్నీ కూడా వాళ్ళ చేతికి ఆయుధాలుగా ఇచ్చిపోతారు. అంటే మీరు కూడా ఇట్లే చేయాలి, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ కేసుల పేరు చెప్పేసి అప్పటి వరకు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్తా ఉన్నారు. 5 ఏళ్ళు ఉంటాడా, 10 ఏళ్ళు ఉంటాడా, ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు ఆ ముఖ్యమంత్రిని తీసుకుపోయి ఈ విచారణ, ఆ కేసు, ఈ కేసు అని చెప్పి కోర్టుల చుట్టూ, కమిషన్ల చుట్టూ, విచారణల చుట్టూ తిప్పాలి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి నేర్పించిండు. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తే కేసులు పెట్టాలి అనే విషయం కూడా నేర్పించిండు. పోలీసులకు ఆ స్థాయిలో రెచ్చిపోవాలి, పోలీసులను, ఎందుకంటే హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నాం. పోలీసులను ఆ స్థాయిలో జర్నలిస్టుల మీద, అందరి మీద మాట్లాడమని ఫ్రీడమ్ ఇచ్చేయాలి, ఇది కూడా వాళ్లకు నేర్పించిపోతా ఉన్నాడు. సో పులి మీద స్వారీని ఎందుకన్నామంటే, ఇది ఆయన ఎన్ని రోజులైతే అధికారంలో ఉంటాడో అన్ని రోజులు మాత్రమే ఇదంతా నడుస్తుంది. వన్స్ అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు దాన్ని అందుకుంటారు. అప్పుడు ఎవరు విక్టిమ్ అవుతారు? అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ విక్టిమ్ అవుతుంది. దానికి దారి చూపెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి ఒక రోడ్ మ్యాప్, క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చిపోతా ఉన్నాడు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఏమేం చేయాలనేది ఇవన్నీ ఉన్నాయి అందులో. ఈ లిస్ట్ అంతా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, రేవంత్ రెడ్డి మాకు ఒక మార్గదర్శనం చేసిపోతా ఉన్నాడు, అధికారంలోకి వస్తే ఎట్లా ఉండాలి, ఏం చేయాలనేది అని. సో ఖచ్చితంగా ఈ అధికారం అనే పులి రేపటి రోజున రేవంత్ రెడ్డిని కూడా మింగేయవచ్చు. ఇప్పుడు వీళ్ళని ఎట్లా వెంటాడుతూ ఉన్నదో రేపటి రోజున రేవంత్ రెడ్డిని కూడా ఇట్లనే వెంటాడుతుంది. ఇప్పుడు కేవలం గతంలో అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ వీళ్ళ మీదనే పడుతుంది. కానీ అధికారంలో లేకుండా, ఎట్లాంటి పదవులు లేకుండా ఉండి కూడా వ్యవహారాలు చక్కబెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్లో చక్కబెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ పులి ముంగట ఆర్తనాదాలు పెడుతూ పరిగెట్టాల్సి వస్తుంది. సరే వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలి, కానీ దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఏడాదా ఎన్ని రోజుల విచారణ ఫాస్ట్గా చేసేయాలి, క్లోజ్ చేసేయాలి, పక్కన పెట్టేసేయాలి. వాళ్ళు తప్పు చేస్తే లోపలేయాలి, లేదు అంటే వదిలేసేయాలి. కానీ ఏళ్ళకేళ్ళు ఈ విచారణ పేరుతోటి వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేసిరని లీకులు ఇవ్వడం, హీరోయిన్లో ట్యాప్ చేసిరని లీకులు ఇవ్వడం, కుటుంబ సభ్యులే ఫోన్లు ట్యాప్ చేసిరని లీకులు ఇవ్వడం, ఇట్లా రకరకాల లీకులు ఇచ్చి పేపర్లలో దాదాపు ఒక 2 ఏళ్ళు, 600 రోజులు, 700 రోజులు. సో ఇన్ని రోజులుగా పుంకాలుగా పేజీలకు పేజీలు పేపర్లలో ఈ లీకుల మీద వార్తలు, టీవీల్లో వార్తలు, ఈ ప్రజా సమస్యలన్నీ కూడా డైవర్ట్ అవ్వడం, ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీల మీద చర్చ జరగకుండా, ప్రజలకు రావాల్సినవి రాకుండా, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరగాల్సిన సంక్షేమం జరగకుండా, ఆ అంశం తెరపైకి వచ్చినప్పుడు ప్రజల అంశాలు, ప్రజల ఇబ్బందులు, ప్రజలకు అందాల్సిన సంక్షేమం గురించి చర్చకు వచ్చినప్పుడల్లా ఇది తెరపైకి వస్తాయి, అవి సైడ్ లైన్ అవుతాయి. అసలు విషయం ప్రజలకు అందాల్సినవి ముఖ్యమైనది. పాలకుల బాధ్యత ముందు ప్రజల సంక్షేమం. ఇక్కడ ప్రజల సంక్షేమం అనేది సెకండరీ అయింది. కేసులు, వేధింపులు, దాడులు అనేది ఫస్ట్ ప్రియారిటీ అయింది. సో దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకునేది అంతా కూడా. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇవన్నీ ఉన్నాయి. అసలు ప్రయారిటీని పక్కన పెట్టి కేవలం ఈగో కోసమో ఇంకొక దానికోసమో ఈ కేసులు ఇవన్నీ చెప్పి వేధించుకుంటూ పోవడం, దాని ద్వారా ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలను డైవర్షన్ చేయడం, వీళ్ళ తాత్కాలిక ఆనందం కోసం ఇవన్నీ చేయడం, ఇట్లాంటి తప్పిన ఉపయోగం ఏమున్నది? ఏం చేసిర్రు? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి విచారణ చేసి ఫార్ములా అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని తెర మీద తీసుకొచ్చిర్రు. ఏమైనాయి కేసులని? వీళ్ళు జస్ట్ ఒక 3-4 వాటికే వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ 10ల సంఖ్యలో చెప్తా ఉన్నది స్కామ్ల గురించి. కాంగ్రెస్ పార్టీ ఇంత చిట్టా ఉన్నది మా దగ్గర, ఇప్పటికే వీళ్ళు చేసిన స్కామ్లు ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే సంగతి చెప్తాం అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ క్రీడ. వీళ్ళు వాళ్ళను, వాళ్ళు వీళ్ళను, ఇది నడుస్తుంది. మధ్యలో పిచ్చోళ్ళై చూసేది మనం జనాలు. వీళ్ళు ఏదో చేస్తారని ఓటేసి తీసుకొస్తే వాళ్ళు మనకు చేయాల్సింది పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేయడం.
సో వీళ్ళ కక్ష సాధింపు రాజకీయాలు చూసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, సో మేము కూడా రేపు చూస్తాం బిడ్డ మీ సంగతి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం. సో ఇదంతా ఎంతసేపు పొలిటికల్ ఫైట్ అవుతుంది తప్పితే ప్రజల గురించి పట్టించుకునే అంశాలు, ప్రజల గురించి కొట్లాడేటి, ఇచ్చిన హామీలు 420 హామీలు 100 రోజుల్లో ఇస్తానన్న 6 గ్యారంటీలు ఇప్పుడు 600-700 రోజులు అయిపోయినా కూడా ఇప్పటివరకు దిక్కు దివానం లేదు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కేవలం ఈ డైవర్షన్లు చేస్తూ వీటి మీద చేస్తూ రేవంత్ రెడ్డి అయితే పులి మీద స్వారీ చేస్తూ ఉన్నాడు, ఇది రేపటి రోజున ఖచ్చితంగా ఆయనకి ఇబ్బందికరంగా మారుతుంది. లాంగ్ పొలిటికల్ లైఫ్ ఉండాలనుకున్న వాళ్ళు, ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగాలి, హవా చూపించాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివన్నీ పక్కన పెడతారు. వన్స్ అధికారం రాగానే ఈగోలు, ఏమంటారు, కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి ఎక్కువగా సంక్షేమం చేస్తారు. గత ప్రభుత్వం కంటే కూడా మంచి పనులు ఎక్కువ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ మంచి పేరు పక్కన పెట్టి ఈ కొట్లాడమే, పొలిటికల్ ఫైటే ఎక్కువైతా ఉన్నది. సో ఈ పులి అనేది, అధికారం అనే పులి ఎవరి దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. వన్స్ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వన్స్ దిగిపోయిన తర్వాత ఖచ్చితంగా అది వెంటాడడం, వేటాడడం, ఉరికియడం అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.